సరే ఏదైతే ఐబొమ్మ రవి చేసినటువంటి సినిమాలు మీరు కూడా చూశాననేసి ఇందాక మీరు చెప్పారు. అయితే సినిమా ఇండస్ట్రీ ఏమో ఐబొమ్మ రవి వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది ఇండస్ట్రీకి అంటూ కూడా వారు తెలియజేస్తుంది. ఎలా చూడాలంటారు? ఇది న్యాయం, అన్యాయం, నీతి, అవినీతి ఆ మధ్య తిరుగుతూ ఉంది. అసలు వ్యవస్థీకృత లోపాలను చూడకుండా ఏ వ్యవస్థీకృత లోపాలు ఉన్నాయో దాని నుంచి కొంతమంది డెవలప్ అవుతున్నారు. ఊరు పుట్టగానే క్రిమినల్గా పుట్టరు. ఐరవి ఈ తప్పులు చేసేటప్పుడు పుట్టగానే క్రిమినల్గా పుట్టలే. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ లోపాలని వాడు కనిపెట్టాడు, ఆ స్కిల్ని దాన్ని ఉపయోగించుకున్నాడు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఒకవైపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా ప్రముఖులు సినిమా తీసి అది మాకు నష్టం వస్తుంది కాబట్టి మీరు ధరలు పెంచండి అని చెప్పని 3 నెలలు రేట్లు 4 రేట్లు పెంచి పర్మిట్ చేస్తున్నారు. అంటే అది ఇంతకుముందు బ్లాక్ బిల్ అమ్ముకునేవాళ్ళు, ఇప్పుడు బ్లాక్లో మీరే బ్లాక్లో అమ్ముకోండి అని చెప్పి గవర్నమెంట్ ఇస్తే వాళ్ళకి వేల కోట్లు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే వేల కోట్లు వచ్చేటువంటి పని చేశారో చాలామందికి ఏంటి ఇంత డబ్బులు పెట్టి చేస్తారు మన వల్ల కావడం అని చెప్పేసి అని దొంగదాలు ఎత్తుకుంటున్నారు. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని దాన్ని పసిగట్టి కొంతమంది ఉత్తమిస్తున్నారు. బొమ్మ ఐరవి కూడా పుట్టారు. ఇది ఇంటే కంటిన్యూ అయింది అనుకోండి, సినిమా వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి లెక్కలు చూపించి అయ్యో పాపం మీకు ఇంత బాధపడారని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి రేట్లు పెంచి ఇస్తుంటే ఇట్లాంటి బొమ్మ ఐరవిలు జైలుకు పోయినా అనేక మంది పుడుతూనే ఉంటారు. కాబట్టి ఈ వ్యవస్థీకృత లోపాలు మీరు సరి చేయకుండా పై షుగర్ని కట్ చేస్తున్నారు, మూలాలను కట్ చేయడం లేదు. దానికనే మేము చెప్పేది, ఈ లోపాలు మీరు చేయబాకండి. సినిమాలు ఎవరు తీసుకొని వాళ్ళు గిట్టుబాటు కాబట్టి వాళ్ళు తీసుకోరు. అంతే వాళ్ళు మేము ఖర్చు అయిపోయింది మాకు ఇలా చేయమంటే జనం ఊరికే వచ్చారా? ప్రతి జనం కష్టపడి సంపాదించే డబ్బులు అవి ట్యాక్స్ కడుతున్నారు మీకు. అని చేసినప్పుడు ప్రజల్ని పీడించే మార్గాల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే దాన్ని విరుగుడుగా బొమ్మ ఇలాంటి వాళ్ళు పుడతా ఉంటారు, ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. కాబట్టి వ్యవస్థీకృత లోపాలను సర్దిద్దే బాధ్యత ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాని నుంచి బొమ్మ ఇలాంటి పుడతా ఉన్నారు. ఇది ఇంత ముందా చెట్టు ఉందని కాదు, ముందు ప్రభుత్వ సంస్థలు బాగు చేసుకోండి, కట్టుదిట్టంగా ఉండండి, పారదర్శకంగా ఉండండి, సామాన్య ప్రజా క్షేమంగా ఉండండి. అప్పుడు ఇవన్నీ పోతాయి, లేకపోతే పోతానే జరుగుతూనే ఉంటాయి.